డేటా యాక్సెస్ యూజింగ్ ఎంఎస్ యాక్సెస్. ఎంఎస్ యాక్సెస్లో డేటాని ఎంఎస్ యాక్సెస్లో ఉన్న డేటాని ఏ విధంగా యాక్సెస్ చేయాలి? ఓఎల్ఈడిబి డేటా ప్రొవైడర్ ద్వారానే. మరి దీనికి ఫస్ట్ ఒక డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఎంఎస్ ఆఫీస్ దీంట్లో యాక్సెస్ తీసుకుంటాను. యాక్సెస్ 2007 ఉంది ఇది. మరి ఇక్కడ కొత్త డేటాబేస్ ఫైల్ని క్రియేట్ చేయాలి. బ్లాంక్ డేటాబేస్. ఈ యొక్క డేటాబేస్ ఫైల్ నేమ్ ఏంటి, మరి లొకేషన్ ఎక్కడ అనేది కూడా మనం స్పెసిఫై చేయాలి, ఎక్కడ క్రియేట్ కావాలి అనేది. నేను సి డ్రైవ్లో క్రియేట్ చేయాలనుకుంటాను. ఆల్రెడీ ఈఎంపి అనేది ఉంది. మరి ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది. ఇది 2007 డేటాబేసెస్. ఏది కంపాటబిలిటీ అయితే మీరు దాన్ని తీసుకోవాలి. నేను 2000 ఫార్మాట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆ యొక్క టేబుల్ emp2 అని ఇస్తున్నాను. ఐ మీన్ డేటాబేస్ ఫైల్ నేమ్. సో emp2.mdb అనమాట, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఫైల్. సో ఇప్పుడు క్రియేట్ అంటాం. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి? టేబుల్ని కొత్తది క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్ నెంబర్, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా ఇవ్వకుండా ఇక్కడ రైట్ క్లిక్ చేసి డిజైన్ వ్యూ తీసుకోండి, ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. టేబుల్ నేమ్ అడుగుతుంది, ఈఎంపి అనే టేబుల్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ నేమ్ ఎంప్లాయ్ నెంబర్, దీనికి డేటా టైప్ ఆటో నెంబర్ అనే ఇచ్చేసాను. తర్వాత ఎంప్లాయ్ నేమ్ టెక్స్ట్ అట్లనే వదిలేసేయండి. అట్లనే జాబ్ టెక్స్ట్, శాలరీకి కరెన్సీ తీసుకోండి. సో కంట్రోల్ F4 యూజ్ చేసి క్లోజ్ చేయండి. సేవ్ ఎస్. మీకు కావాలంటే కొంత డేటాని దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్లా ఓపెన్ అని చెప్పి డేటాని టైప్ చేసుకోవచ్చు. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫామ్లోకి వచ్చి ఈ విధమైన డిజైన్ చేసుకోండి. ఇది లేబుల్, ఈ 3 కూడా లేబుల్స్. వాటి ఎదురుగా టెక్స్ట్ బాక్సులు 3 పెట్టుకున్నాను. అట్లానే 2 కమాండ్ బటన్స్ ఇవ్వడం జరిగింది. డిస్ప్లే డేటా, ఇన్సర్ట్ డేటా, అంటే డేటాని డిస్ప్లే చేసేదానికి, ఇన్సర్ట్ చేసేదానికి. అంటే ముందరంతా కూడా మనం ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో ఏం చేసాం? డేటాని మెసేజ్ బాక్సుల ద్వారా డిస్ప్లే చేయడం, డైరెక్ట్గా కమాండ్ అప్లై చేయడం అట్లా చేసాం. అట్లా కాకుండా ఇప్పుడు టెక్స్ట్ బాక్సుల్లో ఇక్కడ చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు మనం చేసుకున్నాం. దానికి అనుగుణంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. మరి ఇప్పుడు కోడ్ ఏ విధంగా ఉందో చూసినట్లయితే ఫస్ట్ మనం డిక్లరేషన్స్లోకి వెళ్ళాలి. జనరల్ డిక్లరేషన్స్లో ఏముంది? ఇంపోర్ట్ చేసుకున్నాం system.data.oldb. తర్వాత ఈ యొక్క పబ్లిక్ క్లాస్ fam3, ఇది fam3 కాబట్టి ఇట క్లాస్ ఇదే రావడం జరిగింది. నెక్స్ట్ కనెక్షన్కి ఒక ఆబ్జెక్టు, కమాండ్కి ఒక ఆబ్జెక్టు, డేటా రీడర్కి ఒక ఆబ్జెక్టు, ఈ 3 క్లాసులకి ఆబ్జెక్ట్లో డిక్లేర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఫామ్ లోడ్ ఈవెంట్లో ఈ యొక్క కోడ్ రాయడం జరుగుతుంది. కనెక్షన్ ఓఎల్ఈడిబి, న్యూ ఓఎల్ఈడిబి కనెక్షన్ అని ఇచ్చి బ్రాకెట్లో విత్ ఇన్ కొటేషన్స్లో ప్రొవైడర్, ఇక్కడ ఎంఎస్ యాక్సెస్లో ఉండే డేటాని రీడ్ చేయాలి కాబట్టి microsoft.z.oldb వర్షన్ 4.0 ఈ వర్షన్ కల ప్రొవైడర్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి డేటా సోర్స్ ఎక్కడ ఉంది మనది? c:/emp.mdb. అంటే ఇక్కడ ఈ యొక్క కనెక్ట్ స్ట్రింగ్ అనేది డేటాబేస్కి మారిపోతుంది. అరేకిల్లో ఒక విధంగా ఉంది, ఇక్కడ ఒక విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అట్లా కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు డిస్ప్లే డేటా అనగానే మనకి ఇక్కడ x అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. cn.open కనెక్షన్ని ఓపెన్ చేశాను. మనకి ఇక్కడ x = ఇన్పుట్ బాక్స్, ఎంటర్ ది ఎంప్లాయ్ నెంబర్ టు డిస్ప్లే. ఎంప్లాయ్ నెంబర్, మనం ఏ ఎంప్లాయ్ నెంబర్ డిస్ప్లే చేయదలుచుకున్నామో ఆ ఎంప్లాయ్ నెంబర్ ఇవ్వాలి.
అది కాస్త దేంట్లో స్టోర్ అవుతుంది, ఎక్స్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఎనీవే, సో ఇప్పుడు కమాండ్ని అప్లై చేయబోతున్నాం. ఏమి డిస్ప్లే చేయాలి మనం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు దిస్ పర్టికులర్ ఎంప్లాయ్ నెంబర్, మనం ఏదైతే ఇన్పుట్ బాక్స్లో ఇచ్చామో ఆ ఎంప్లాయ్ నెంబర్. సో దీన్ని సిఎన్ అనే కనెక్షన్ మీదకి అప్లై చేయబోతున్నాం. నెక్స్ట్ డిఆర్ ఈక్వల్ టు సిఎండి డాట్ ఎగ్జిక్యూట్ రీడర్, డిఆర్లో డేటా వచ్చి ఉంటుంది, డిఆర్ డాట్ రీడ్ అన్నాం. ఆ ఒక్క ఎంప్లాయ్ నెంబర్కి మాత్రమే డేటా రీడ్ అయి ఉంటుంది. సో దాంట్లో ఉన్న ఫస్ట్ ఫీల్డ్ ఈ టెక్స్ట్ బాక్స్కి అసైన్ చేస్తున్నాం, టెక్స్ట్ బాక్స్ 1కి అసైన్ చేస్తాం. ఫస్ట్ ఫీల్డ్ ఏమై ఉండొచ్చు, ఎంప్లాయ్ నెంబర్, రెండోది ఎంప్లాయ్ నేమ్. నేను ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఎంప్లాయ్ టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మీరు ఏ టేబుల్ అయినా తీసుకోవచ్చు, డిపార్ట్మెంట్ టేబుల్ కావచ్చు, కస్టమర్స్ టేబుల్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీ డేటాబేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టేబుల్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, ఆ మూడిటిని కూడా ఇక్కడ అసైన్ చేసాం వీటికి. సో ఫైనల్గా క్లోజ్ చేసేసాను. అంటే టెక్స్ట్ బాక్సుల్లో మీకు కావాల్సిన డేటా వచ్చి డిస్ప్లే అయి ఉంటుంది. సో అది ఎలా ఉంటుందో మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. చూడండి, డిస్ప్లే డేటా అనగానే ఆల్రెడీ అక్కడ నేను ఎంప్లాయ్ టేబుల్లో 100 అనే ఎంప్లాయ్ నెంబర్ స్టోర్ చేసి పెట్టినాను, దానికి డేటా రావడం జరిగింది. ఓకే, మరి ఇంకా లేని డేటా ఇస్తే రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200 సంథింగ్ ఇచ్చాం, ఇక్కడ డేటా లేదు అది, కాబట్టి ఎర్రర్ కూడా షో చేయొచ్చు. చూడండి, ఇన్వాలిడ్ ఆపరేషన్ అని రావడం జరిగింది. దానికి సంబంధించిన కండిషన్స్ కూడా మీరు పెట్టుకోవాలన్నమాట. సో ఎనీవే, నెక్స్ట్ డేటాని ఇన్సర్ట్ చేసేదానికి కమాండ్ బటన్ 2లో ఇక్కడ కొన్ని వేరియబుల్స్ ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. ఐ కౌంట్ అనే వేరియబుల్, ఎస్టీఆర్ అనే వేరియబుల్. మరి కనెక్షన్ని మళ్ళీ ఓపెన్ చేసాం. ఎస్టీఆర్ ఈక్వల్ టు ఆ యొక్క స్ట్రింగ్ని ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం, ఇన్సర్ట్ స్ట్రింగ్ని, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ వాల్యూస్. మరి దేంట్లో ఉన్న వాల్యూస్ ఇన్సర్ట్ కావాలి మనకి, టెక్స్ట్ బాక్సుల్లో ఉండే వాల్యూస్. టెక్స్ట్ బాక్స్లో మనం ఎంటర్ చేస్తాం డేటా. సో ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఎంప్లాయ్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో అన్నిటిని కన్కాటినేట్ చేసుకుంటూ ఈ యొక్క స్ట్రింగ్ని బిల్డ్ చేసేదానికి ఈ విధమైన కన్కాటినేషన్ ఆపరేటర్స్, ఈ విధమైన కోడ్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే టెక్స్ట్ బాక్స్ 2లో ఎంప్లాయ్ నేమ్ ఉంటుంది, అట్లనే దీంట్లో జాబ్ మనం ఇచ్చుంటాం, దాన్ని ఈ ఎస్టీఆర్ అనే స్ట్రింగ్లో ఇస్తున్నాం. సో ఇప్పుడు సిఎండి ఈక్వల్ టు న్యూ OLEDB కమాండ్ అంటే డైరెక్ట్గా ముందరైతే ఇక్కడే డైరెక్ట్గా ఈ ఇన్సర్ట్ సెలెక్ట్ రాసేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మొత్తం దేంట్లో ఉంది, ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో ఉంది. ఆ వేరియబుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది కనెక్షన్ ఆబ్జెక్ట్కి. ఇది ఆ పర్టికులర్ కనెక్షన్ మీద ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇన్సర్ట్ కమాండ్ ఇక్కడ ఐ కౌంట్ ఈక్వల్ టు కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వరీ అని ఇచ్చాం. సో ఇమీడియట్గా ఆ యొక్క ఇన్సర్ట్ కమాండ్ అప్లై అయ్యి ఆ కౌంట్ ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి, అఫ్ కోర్స్ మనం ఒక రికార్డే ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఫైనల్గా క్లోజ్. ఒకసారి ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే, నేను 200 అనే ఎంప్లాయ్ నంబర్ ఇచ్చాను, నేమ్, జాబ్. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ డేటా. ఓకే, 1 రికార్డ్ ఇన్సర్టెడ్. మీరు కావాల్సింటే దీన్ని క్లియర్ చేయండి. డిస్ప్లే డేటా 200 అనండి. డేటాబేస్లో ఈ డేటా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మనకి రిట్రైవ్ కావడం జరిగింది. అదే 100 కావాలంటే 100 వచ్చేస్తుంది. ఓకే, అలా ఆ విధంగా డేటాబేస్లో ఉండే MS యాక్సెస్ డేటాబేస్లో ఉండే డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు.